కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో మన రాష్ట్ర అప్పు ఒక ఫిగర్ దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఎస్, అక్షరాల దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసింది. మంగళవారం వచ్చిందంటే రిజర్వ్ బ్యాంకు చుట్టూ తిరగాల్సిందే. మంగళవారం వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వెళ్లాల్సిందే. నెల జీతాలు ఇవ్వాలంటే అప్పులకు వెళ్లాల్సిందే. సరే, ఈ 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, వాటి తాలూకా వివరాలు ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు మేనిఫెస్టోలో పెట్టినట్టు కానీ ఆ హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేదు. మరి ఏమైనట్టు 2,80,000 కోట్ల రూపాయలు? వివరాలు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే జనాలకి ఈ వివరాలు తెలియాలి కాబట్టి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ మంగళవారం ఇచ్చినటువంటి తెచ్చే అప్పు 4,000 కోట్లతో కలుపుకొని 2,80,000 కోట్ల రూపాయలు అవుతుంది. బడ్జెట్ సంబంధించినటువంటి అప్పులు 1,58,880 కోట్ల రూపాయలు. వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వము గ్యారంటీ ఇస్తూ తెచ్చుకున్నటువంటి సొమ్ము అప్పు 71,295 కోట్ల రూపాయలు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, అమరావతికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని పదే పదే చెప్పినటువంటి ఈ మేధావులు, సంపద సృష్టిస్తా అని చెప్పిన మహామేధావి సంపదను తిరోగమనంలో పెట్టి అప్పుల్లో ప్రపంచంలో ఎవరు కూడా పరిగెత్తలేనంత స్పీడ్లో అప్పులు పరిగెత్తా ఉన్నాయి. 47,387 కోట్ల రూపాయలు రాజధాని కోసం ఇప్పటి వరకు అప్పు. మొత్తంగా 2,80,000 కోట్లు. ఇందులో ఏమైనా చేశారా అంటే నెల నెల జీతాలు అప్పుల మీద ఆధారపడాలి. 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులకి. అన్నదాత సుఖీభవ ఇచ్చే పరిస్థితి లేదు. తల్లికి వందనం మొదటిసారి ఎగరగొట్టి 2వ ఏడు కొంతమందికే ఇచ్చారు.